హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హోండా CB125 హార్నెట్కి అలాగే టీవీఎస్ రైడర్ 125కి మధ్య ఒక క్లోజ్ కంపారిజన్ అయితే చూడబోతున్నాం. ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనాలి ఈవెన్ CB125 వచ్చిన తర్వాత అని ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే స్పెక్స్ చూసి CB125 వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇంకా నిన్నైతే మాత్రం నేను ఎక్స్ట్రీమ్ 125కి CB125కి మధ్య కంపారిజన్ వీడియో కూడా చూసాను. అది చూడకపోతే ఎండ్ కార్డ్స్లో వదిలిపెడతాను, లేకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇంజన్ గురించే మనం మాట్లాడుకుందాం. సో ఇంజన్ వచ్చేసరికి రైడర్ 125cc మనకి 123.8cc ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకి 11.2 Nm టార్క్, 11.2 bhp పవర్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ తోటి అయితే ఇది ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఇంకా CB125 ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 11.2 Nm టార్క్ అలాగే 11 bhp పవర్ తోటి వస్తుందన్నమాట. అలాగే ఈ వెహికల్ మనకు వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండదు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే ఉంటుందన్నమాట. అలాగే ఈ రెండు వెహికల్స్లో మీకు కిక్ రాడ్ అయితే ఉండదు. సో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఆఫర్ చేస్తుంటారు. దాన్ని చూసుకొని అది లోలో ఉన్నప్పుడు మీరైతే మాత్రం బ్యాటరీని చేంజ్ చేసుకోవడమే. ఇంజన్ వైజ్ ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ వెహికల్స్ తోటి అయితే హ్యాపీగానే ఉంటారు. ఇంజన్ వైజ్ అయితే మాత్రం మనం డిసైడ్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో నెక్స్ట్ ఇక మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండు వెహికల్స్లో ఈజీ టు ఈజీ 60 కిలోమీటర్ల ఐడియల్ కండిషన్లో హైవే మీద నడుపుకుంటే వస్తుంది. సిటీలో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే 55 kmph వరకు వస్తుంది అనమాట. ఇక ఈ వెహికల్ మనం కొనేది సిటీ కమ్యూట్ చేయడం కోసం, అలాగే అర్బన్ కమ్యూటింగ్ చేయడం కోసం కాబట్టి వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ వచ్చేసరికి 123 kgs వచ్చేసరికి మనకి రైడర్ 125లో ఉంటే టోటల్ వెయిట్ CB125 మనకి 124 kg అయితే ఉంది. ఒక కేజీ ఎక్స్ట్రా ఉంటుంది బికాజ్ ఆఫ్ కొన్ని ఫీచర్స్ లోడ్ అవడం వల్ల. ఎనీవేస్ రెండు మనకి దగ్గరగా వెయిట్ ఒకటే ఉంటుంది కాబట్టి మాన్యువల్ చేసుకోవడం కావచ్చు, లేదంటే సిటీలో నడుపుకునేటప్పుడు టర్నింగ్స్ కొట్టేటప్పుడు ఎక్కడ కూడా అంటే ఈవెన్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఇది ముందుకు రావడానికి కూడా దీని యొక్క వెయిట్ అనేది ఒక కారణం అయితే అవుతుందన్నమాట. సో ఈ విషయంలో రెండు వెహికల్స్ సేమ్ అయితే ఉంటాయి. సో వెయిట్ అయితే మాత్రం రెండింటి మీద మీరైతే ఫీల్ అవ్వరు. ఇక సీట్ హైట్ విషయానికి వచ్చినట్లుగా అయితే రైడర్ 125లో మనకి 780 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 786 mm సీట్ హైట్ CB125లో ఉంటుంది. నియర్ బై రెండు కూడా దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం స్లైట్లీ CB125 ఎక్స్ట్రా హైట్ అయితే ఉంటుందన్నమాట. సో 5.5 ఉండేవాళ్ళు ఈజీగా అయితే మాత్రం అక్కడ నుంచి CB125ని యాక్సెస్ చేస్తే 5.4 ఉండేవాళ్ళు కూడా మనం ఈజీగా అయితే రైడర్ 125 అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ రెండు కూడా మనకి స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. బట్ మనకి రైడర్ 125లో సింగిల్ సీట్ ఆప్షన్ కూడా ఉంటుంది, కావాలంటే మీరు అది తీసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ సీట్ అయితే మాత్రం మీకు యూసేజ్కి, మీ ఫ్యామిలీ యూసేజ్కి పనికిరాదు, కానీ మీ యూసేజ్కి, మీ పర్సనల్ యూసేజ్కి, ఆఫీస్ పర్పస్ మీద తిరగడానికి, కాలేజ్కి వెళ్ళి రావడానికి కాస్త స్పోర్టియర్ లుకింగ్ తీసుకురావడం కోసం స్ప్లిట్ సీట్ అయితే రెండిట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. రైడర్ 125లో చూసినట్లయితే 31 mm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అవి ట్రెడిషనల్గా మనం ఎప్పుడు చూసాయి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇంకా CB125లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 37 mm షాంపెన్ గోల్డెన్ కలర్ UHD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో UHD ఫోర్క్లు ఖచ్చితంగా కూడా బెటర్ రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తాయి అండ్ బెటర్ రోడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తాయి. అలాగే కార్నరింగ్లో స్ట్రెచ్ అయినప్పుడు మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అలాగే బంప్స్ని మంచిగా అబ్జర్వ్ చేస్తాయి అండ్ లుకింగ్ కూడా చాలా అగ్రెసివ్గా అండ్ ఒక మంచి స్పోర్టియర్ ప్రీమియం వెహికల్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మాత్రం మీరు దీని UHD ఫోర్క్లు మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే సస్పెన్షన్ వైజ్ గో విత్ CB125 మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ వెహికల్ తోటి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో మనకి 17 ఇంచ్ టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది CB125లో, రైడర్ 125లో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి రైడర్ 125లో మనకి 100/90 ఉంటే ఇక్కడ మనకి 110/80 అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం వైడర్ టైర్ అయితే మాత్రం మీకు CB125లో దొరుకుతుంది బ్యాక్ సైడ్, కాబట్టి కొంచెం రోడ్ గ్రిప్ కూడా బాగుంటుంది. ఇంకా బ్రేకింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో హీట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది, బ్రేకింగ్ ఎఫికసీ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, CB125లో మీకు సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. రైడర్ 125లో ఇప్పటి వరకు సింగిల్ ఛానల్ ABS కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఖచ్చితంగా కూడా బెటర్ బ్రేకింగ్, బెటర్ రోడ్ గ్రిప్ ఇవన్నీ కూడా మీరైతే మాత్రం హోండా CB125 హార్నెట్లు అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటాయి అన్నమాట. సేఫ్టీ ఎక్కువ చూసుకునే వాళ్ళు CB125ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే CB125లో మనకి కనెక్టివిటీ ఫీచర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ప్లస్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మొత్తం కూడా మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 4.2 inches కలర్ TFT క్లస్టర్లో సింగిల్ వేరియంట్లో మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు డే టు డే లైఫ్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఫీచర్స్ 1 by 1 చెప్పాలంటే రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టాకోమీటర్, స్పీడోమీటర్, డిజిటల్ క్లాక్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ అండ్ బ్యాటరీ ఇండికేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎకో ఇండికేటర్ కావచ్చు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ ట్రాక్స్ చూసుకోవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే వెదర్ అలర్ట్స్ కూడా మీరైతే పొందొచ్చు అనమాట.
సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మీకు రైడర్ 125cc ఉంటాయి కాబట్టి ఫీచర్స్ వైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు చాలా మంచి వెహికల్స్ అయితే అవుతాయి. కాకపోతే ఇక్కడ CB 125లో ఒక సెన్సార్ అయితే ఉంటుంది డే అండ్ నైట్కి సంబంధించి. నైట్ టైం అయితే మాత్రం బ్లాక్ కలర్లోకి, డే టైం వచ్చేసరికి వైట్ కలర్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యే సెన్సార్ అనమాట. అదైతే మీకు రైడర్ 125లో మిస్ అవుతుంది. ఇక లైట్ సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైడర్ 125లో ఫ్రంట్ టు బ్యాక్ అంటే టైల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ ఎల్ఈడీలో వస్తాయన్నమాట DRLs తోటి. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మనకి హజార్ లైట్స్ లేవు, దట్టు హాలోజన్ బల్బ్ తోటే ఉన్నాయన్నమాట. ఇంకా CB 125లో మొత్తం ఎల్ఈడీ సెటప్ ఇంక్లూడింగ్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీ వస్తుంది, బట్ హజార్ లైట్స్ అయితే మిస్ అయ్యాయి. సో రెండు కూడా హెడ్ ల్యాంప్, ఆ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ డిజైన్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. ఇక ఈ రెండు వెహికల్స్లో మనకి ఆ కంపెనీలో ఆఫర్ చేసే కలర్స్ గురించి మాట్లాడుకుంటే టీవీఎస్ రైడర్ 125cc బ్లూ, బ్లాక్ అలాగే ఎల్లో అని చెప్పి ఫార్మల్ కలర్స్ ఉంటూనే ఐగో వేరియంట్ కూడా ఉంది. సో బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్, రెడ్ కలర్ ఎలా వీల్స్ తోటి కొంచెం డిఫరెంట్గా తీసుకొస్తున్నారు. అలాగే మనకు వస్తే స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది, బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్, ఐరన్ మ్యాన్ ఎడిషన్ అని ఇలా చాలా వేరియేషన్స్లో అయితే మాత్రం మీకైతే రైడర్ 125 అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ CB 125 హార్నెట్ చూసుకున్నట్లయితే మనకు కేవలం కూడా ఏదైతే ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, త్రిబుల్ టోన్లో కనిపిస్తూ ఉన్నాయి. సో లెమన్ ఎల్లో, ఐస్ గ్రీన్ అయితే మనకు చూడొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అలాగే బ్లూ, బ్లాక్, రెడ్ ఇలా 4 కలర్ ఆప్షన్స్లో ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి, వాటి యొక్క సిగ్నేచర్ స్టైల్ అయితే కలిగి ఉన్నాయి అన్నమాట. సో డిఫరెంట్ మనకి టూ మచ్ అగ్రెసివ్గా అండ్ చాలా స్పోర్టియర్గా అయితే మాత్రం మనకి కొంచెం CB 125cc కనిపిస్తూ ఉంది, కొంచెం ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. సో రైడర్ 125cc కూడా మీకు ఏం తక్కువైతే కాదు, దాని యొక్క ఫ్యాన్స్ అయితే దానికి ఉంటారనమాట. రెండు కూడా లుక్స్ చాలా బాగుంటాయి, కిల్లింగ్ అయితే ఉంటాయి. ఎగ్జాస్ట్ కూడా షార్ట్ స్ట్రబ్బీ ఎగ్జాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండింటికి కూడా. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు వచ్చేసరికి 1,19,20,000 రూపాయల్లో బేస్ వేరియంట్ మనకైతే మాత్రం రైడర్ 125లో ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను, అక్కడ నుంచి 1,30,000 రూపాయల వరకు మధ్యలో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు రైడర్ 125 దొరుకుతుంది. బట్ మనకు వచ్చేసరికి CB 125 హార్నెట్ అయితే ఇంకా ప్రైస్ అయితే చెప్పలేదు, రేపు August 1st అయితే మాత్రం అఫీషియల్గా చెప్తా ఉంటారు. ఆ రోజు నుంచి బుకింగ్స్ కూడా మొదలవుతాయని చెప్తున్నారు. సో ఆ రోజు అయితే మనం చూద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా కూడా Xtreme 125కి, రైడర్ 125కి కాంపిటేటర్ కానీ దీన్ని తీసుకొచ్చారు కాబట్టి కాంపిటేటివ్ ప్రైస్ అయితే ఉంచుతారు. ఐ థింక్ నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 1,31,00,000 రూపాయలకి దగ్గరలో మన CB 125 సింగిల్ వేరియంటే ఉంది, దాన్ని అయితే మనం చూడొచ్చని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ దీంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది, ఫ్రంట్లో UHD ఫోర్క్లు షాంపెన్ గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీల్స్ కూడా ప్రీమియంగా బాడీ కలర్లో తీసుకొచ్చారు, FZలో చూసినట్లు. బండి మాత్రం చాలా ప్రీమియంగా అండ్ చాలా ఫుల్లీ లోడెడ్ స్పెసిఫికేషన్స్ తోటి ఉంది కాబట్టి ఐ థింక్ అక్కడ పెడతారని నేను పెట్టాలనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. అలా పెట్టినట్లుగా అయితే ఏమవుతుందంటే మంచి సేల్స్ అయితే ఉంటాయి. లేదు కాదు 1,40,000కి తీసుకెళ్తాను, 1,39,000 దాకా టచ్ చేస్తానంటే మాత్రం ఆటోమేటిక్గా 150, 160cc వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి వెళ్ళిపోతారనమాట. ఆ విషయం హోండాకి తెలుసు. అలాంటి తప్పు అయితే హోండా చేయదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలాంటి ప్రైజెస్ అయితే ఉంచుతారనే దాని గురించి. గాయ్స్ చూశారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లుగా అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.